వాట్సాప్ గాయ్స్, స్వాగతం స్వాగతం స్వాగతం. మరి బ్లాగ్ ఓపెన్ అయ్యాక రోహిత్ వెళ్ళిపోయి సీదా అందరు స్కిప్ అయిపోతారు వీళ్ళ బాయ్స్. ఆదిత్య న్యూ అపీరెన్స్. హాయ్ హాయ్ అప్పు. సన్నీ బాయ్ ప్లీజ్ సే హాయ్ టు మై బ్లాగ్. అంటే వేరేలో చెప్తావు, మాకు చెప్పవా హాయ్ హాయ్ చెప్పనా? చెప్పు. వర్మాబాయ్ ఇంటరప్ట్ చేస్తుండే బాగా అప్పుడప్పుడు. ఇట్లా కోంబోస్తుంటే నాకు ఇంటరప్ట్ చేస్తారు అన్న. అంత మంచి సీరియస్గా బ్లాగ్ చేస్తున్నాం. ఓ పని చేస్తున్నాము, నీకైనా పని పడలేదు. పని డూయింగ్ వర్క్ ఆన్ యూట్యూబ్ బ్రో. వీఆర్ డూయింగ్ వర్క్ ఆన్ యూట్యూబ్. చేయాలి. మనం ఇప్పుడు ఫామ్కి వచ్చినాం మేడ్చల్లో. జిదాడ్స్ని ఆల్మోస్ట్. సో వీ కేమ్ హియర్ టు ఎంజాయ్. ఒక 2 months మనం బాగా డిలే చేసినాం వినాయక చవితి అమ్మవారని. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఫుల్. పొద్దున నుంచి సాయంత్రం నైట్ అయితే వేరే అలగ్ తర్వాత విల్ బి డూయింగ్ దట్ టు నైట్. ఓకే, మన ఇంకా ఇలా మా రామస్వామి బర్త్డే రేపు అంటే మీకు ఇవ్వాలనే. ఇంకా నేను బ్లాగ్ రేపు వస్తుంది కాబట్టి మీకు ఇవ్వాలనే. ఓకే, బయట సెలబ్రేషన్ అవుతున్నాయి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటాం, మనం సపరేట్ ఇద్దాం. ఎందుకంటే మనకే ఉంటుంది ఇంకా. ఓకే, విల్ బి డూయింగ్ ద సెలబ్రేషన్స్ టు నైట్ 2 o'clock ఇన్ ద ఫార్మ్ హౌస్, వైసీఆర్ ఫార్మ్ హౌస్. అండ్ మనకు కావాలంటే డిఎంఏ ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చేసి its_Mahesh Kumar 31. ఓకే, అలా గ్రోత్ వస్తుంది అసలు. సింపుల్ చెప్పరు, ఫాలో అని చెప్పరా ఇన్స్టాగ్రామ్లో. మనం అందరూ ఆల్రెడీ ఫాలో అవుతాం, మనం కూడా చేసుకో. అలా ఇన్స్టాగ్రామ్లో అంటున్నాను నేను. ఇన్స్టాగ్రామ్ ఏముంది అవుతారు ఎందుకు కావాలి, నాకు అదే అనుకుంటున్నా. ఎందుకంటే కాలేదనుకో మళ్ళీ మాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ గ్రో అయినప్పుడు ఇన్స్టాగ్రామ్ గ్రో అవ్వాలి కదా, మళ్ళీ బాగా అనిపిస్తుంది. సో మీరు ఆ బాధని అధిగమించి యూ హ్యావ్ టు ప్లీజ్ ఫాలో ద బటన్ కింద. అవి ఇచ్చేస్తా. ఓకే, ఇన్స్టాగ్రామ్ అవి ఇచ్చేస్తా. ఇప్పుడు వర్మాబాయ్ మొత్తం బిజీ అయిపోయాడు. డేక్ తిరగడు అసలు. ఒక బ్లాగర్ ఎంత కష్టపడి మన మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక బ్లాగర్ తయారంటే నాకు ఎంత డెడికేషన్ కావాలి. నువ్వేమో బిజీ అయిపోయాడు బ్లాగ్ ఇస్తుంది. మాట్లాడేది ఒకటి మాట్లాడమంటే ఏదో మాట్లాడాలి. వాట్ ఈస్ యూర్ ఐ డోంట్ లైక్ ఇట్. యూఆర్ డూయింగ్ అన్నెసెసరీ న్యూసెన్స్ హియర్. అడుగు చెప్తా. ఏం అడగాలి? నైట్ సెట్ చేస్తానే కదా. నైట్ సెట్ చేయాలి మనం. సైట్ సెట్ చేయకపోతే ఎట్లా? సెట్ చేయాలి. సెట్ చేయకపోతే సెట్ చేయకపోతే ఎందుకు చెప్పు? ఫుడ్ అంటున్నా నేను. నువ్వేమనుకో నవ్వుతున్నాను చెప్పు బాయ్. నవ్వుతున్నాను నువ్వు నవ్వుతుండు అట్లా సీరియస్గా లేదు. బయటికి పోయి తింటప్పుడు మనం క్యాప్చర్ కదా ఆయన. మనం కానీ తింటాడు లేదు ఇప్పుడు. మనం బాగా దే ఆర్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఫస్ట్ టైం ఫామ్ వచ్చిన అనుకుంటా. లైట్ కట్ గిట్ ఏముండదు, మాది రా ఉంటుంది మొత్తం. బ్లాక్ లిప్స్ భయపడితే బానిస. అట్లా అంటాడు, అన్నిటికీ భయపడతాడు. చూసుకున్నాం, భయపడితే బానిస. ఈ క్లిప్ వస్తుంది ఇప్పుడు. మెయిన్గా మా తమ్ముడు సాయి ఉత్సాహంతో చెల్లరైపోతున్నాడు. అసలు ఇంటర్లేడు. తిందామన్నా ఇంటర్లేడు. నీళ్ళు వస్తున్నాడు. ఇంత మంచిగా వేసి ఆరేసుకుంటే వాళ్ళు ఇంకా మీదికని మిస్టర్ సునీల్ రెస్పాన్సిబిలిటీ లేదా నాకు. మన అయితే దెబ్బ లేవు. నీళ్ళు వస్తుండే మీదకి. ఏంటో పద్ధతేనా సునీల్? నేను అడుగుతున్నా. నేను పద్ధతేనా అనేది. నువ్వు వాళ్ళ బ్లాగ్ చూస్తుంటే నీకు పద్ధతేనా? నీకు పద్ధతి లేదు నీకు. వెరీ బ్యాడ్. చెప్పు చెప్పు. ఇట్లా నీళ్ళు వస్తున్నాను నేను తప్ప తింటప్పుడు నీళ్ళు వస్తుందా? స్టార్ సంతో
అది కాంతాను ఆ కేక్ కావాలనుకో. సునీల్ అన్న నీళ్ళు వస్తుండు, నీ అభిప్రాయం ఏంటి? నీళ్ళు వస్తుండే నీళ్ళు పోయేది అట్లా తప్పుగా స్విమ్మింగ్ పూల్ అని ఎందుకు వస్తున్నాయి? తప్పు అని చెప్పురా. తప్పు వేస్తున్నావు అన్నా, నీ ఇష్టం. నువ్వు బ్లాగ్ వస్తుంటే తప్పు వేస్తావు నువ్వు. అబ్బా సాయిరామ్. చాలా తప్పది. ఎంత తప్పు అంటే అంత తప్పది. సో ఈ పనులని మానుకుంటే కొంచెం ఏమైనా నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అయిపోయి కాదు బరాత్లు ఆడదామని అందరూ కోరుకుంటున్నాం. ఓకే, మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మా తింటారు తింటప్పుడు బ్లాగ్స్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాస్ట్ అయిపోయింది పాపం. పొద్దున 4 పూలు తిన్నాడు. 4 పూలు తిని రెండే తినలేదు. 4 పూలు తిని ఇప్పుడు చిన్న వచ్చినాం. ఓకే, విల్ మీట్ ఆఫ్టర్వర్డ్స్. 60 రూపాయలు అప్పుడు దర్శనం గలీజ్ కాదు.